చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క లక్ష్మీ పూజ చేసుకుంటారు. విధి విధానముగా కల్పోక్త ప్రకారముగా చక్కగా ఇప్పటి వరకు చేసుకున్నారు కదా. అంటే ఈ చేసేటువంటి పూజలలో మీకు దొరికేటువంటి పుస్తకాలలో ఏదైతే ఈ వరలక్ష్మి వ్రతకల్పం అనే పుస్తకం దొరుకుతుందో ఆ దొరికే పుస్తకాల్లో ఎక్కడ కూడా గణపతి పూజ ప్రధానంగా ఉండదు. కాబట్టి ముందుగా గణపతి పూజ అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎలా అండి మాకు అంటే త్వరలోనే వినాయక చవితి వస్తుంది. బయట అంగడిలో మీకు వినాయక వ్రతకల్పం అనేటువంటిది దొరుకుతుంది, లేదా ఇంట్లోనైనా పాత పుస్తకాల్లో చూస్తే మీకు దొరుకుతుంది. వినాయక వ్రతకల్పం ప్రకారము గణపతి పూజ పూర్తి చేసుకొని తదనంతరం మళ్ళీ ఆ విధంగా అమ్మవారి వరలక్ష్మి వ్రత పుస్తక విధానంగా చేసుకోవడం ఒక పద్ధతి. ఇక తరువాత ప్రధానంగా ఈ పుస్తకంలో లేనటువంటిది అందరూ చేసేటువంటి సామాన్యమైనటువంటి లోపం ఏమిటి అంటే ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ యొక్క పూజా విధానంలో ప్రాణప్రతిష్ఠ ఏ విధంగా చేయాలి, ప్రాణప్రతిష్ఠతో ఏ మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేయాలో తెలియజేశాం. ఆ విధానంగా ప్రాణప్రతిష్ఠతో చేసుకోవాలి. ఇక తదనంతరం ఈ సంబంధించినటువంటి శుక్రవారం నాడు అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత కలశం అనేటువంటిది కదపకూడదు. కాబట్టి మరి ఎప్పుడు చేయాలండి అని అంటారా, తెల్లవారి శనివారం రోజున 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకున్న తరువాత ఇక 8 గంటల తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి చక్కగా ఆచమనం చేసి పంచోపచార విధానముగా అమ్మవారికి, పంచోపచారం అంటే మళ్ళీ అమ్మవారి ధ్యాన శ్లోకం ఆవాహన చేయడం, కొద్దిగా స్నానం అనగా నీటితో చిలకరించడం, తదనంతరం అమ్మవారికి అర్చన చేయడం, ధూప దీపము నైవేద్యము ఇవ్వడం. ఇది పంచోపచార విధానముగా చేసేటువంటి పూజ. ఈ నైవేద్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు హారతి ఇచ్చి అప్పుడు ఉద్వాసన చెప్పాలి. మరి ఉద్వాసన ఎలా చెప్పాలి అని అంటుంటారా, ఆ ఉద్వాసన మంత్రం కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అప్పుడు తెల్లవారి అమ్మవారికి పంచోపచార విధానంగా పూజ చేసిన తర్వాత ఉద్వాసన మంత్రం అనగా ఈ పంచోపచార విధానంగా పూజ చేసిన తర్వాత చేతిలో అక్షితలు తీసుకొని అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకొని అక్షితలు అమ్మవారి కలశం దగ్గర వేయాలి. ఏ మంత్రంతో వేయాలి? ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ అని అక్షితలు కలశం దగ్గర వేసి అప్పుడు ఓంకారం చెబుతూ కలశాన్ని కదపాలి. ఇక చాలామంది కొంతమంది ఈ కలశంలో ఈ బియ్యం వేస్తుంటారు, అమ్మవారికి కలశంలో నిలబెడతారు. కొంతమంది నీటిని నిలబెడతారు. మరి ఆ కొబ్బరికాయను ఏం చేయాలి, అందులో ఉన్న నీటిని ఏం చేయాలి అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది. కాబట్టి ఆ కొబ్బరికాయను పక్కకు పెట్టి ఆ కలశంలో ఉన్నటువంటి నీటిని ఇల్లంతా కూడాను చిలకరించి తదనంతరం మీరు తీర్థంగా తీసుకోవచ్చు, లేదా మరుసటి రోజున కానీ సాయంత్రం కానీ ఆ నీరు స్నానం చేసేటప్పుడు ఆ యొక్క బకెట్లో ఆ నీరు వేసి చక్కగా స్నానం ఆచరించవచ్చు. ఇక ఆ కలశాన్ని కట్టినటువంటి రవిక బట్టను ఏం చేయాలంటే మీరు ధరించవచ్చు, లేదా ఎవరైనా మీకు సబబు అనుకున్నటువంటి ముత్తైదుకి రవికని దానం చేయవచ్చు. లేదు ఇవన్నీ చేయమండి, ఆ కొబ్బరికాయ ఏం చేయాలనంటే ఆ కొబ్బరికాయని మీరు వాడుకునేటువంటి అమ్మవారికి వాడుకునేటువంటి విధంగా నైవేద్యంగా మీరు బెల్లం పాయసం నైవేద్యంలో వాడుకోవచ్చు. లేదు ఆ రవిక బట్టలో ఆ కొబ్బరికాయ కట్టి ఇంటి గుమ్మానికి మీరు కట్టినట్లయితే లక్ష్మీ నిరంతరం కూడా ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది, లక్ష్మీ ఆవాహనం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక మనం కథలోకి వెళదాం. ఎందుకనంటే ఏ వ్రతము కానీ ఏ నోము కానీ నోచినప్పటికీ కూడా వ్రత కథ అనేటువంటిది మనకు ఎంత బాగా తెలిసినప్పటికీ కూడా వ్రత కథని ఆ రోజు చదవకుండా ఆ వ్రతం చేసుకున్నటువంటి వ్రతము నిష్ఫలము అని చెప్పి సాక్షాత్తు మనకు అనేక వ్రత కథల్లో తెలుస్తుంది. ఉదాహరణకి సత్యనారాయణ స్వామి వ్రత కథలో 3, 4వ కథల్లో లీలావతి కళావతి గురించి తెలుసు కదా. భర్త చిన్నప్పుడు ఎప్పుడో పెళ్లి చేసుకొని ఉన్నాను, తర్వాత కొంతకాలం మాత్రమే అతనితో ఉన్నాను, ఇప్పుడు ఎలా పెరిగి పెద్దవాడయ్యాడు అని చెప్పి కళావతి ఆ యొక్క ఆదుర్దాలో ఆ పూజ చేసుకొని కథ అనేటువంటిది పూర్తిగా వినకుండా వెళ్ళినటువంటి కారణం చేత ఎంతటి ఇబ్బందులు కలిగింది. ఆ వ్రత కథంతా కూడా తెలుసుకొని అప్పుడు
పూజ చేసుకున్న తర్వాత ఎంతటి ఆనందాన్ని పొందిందో మీకు అందరికీ తెలుసు. అదే విధానంగా ఈ కథని కూడా అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ కథని అందరూ కూడా చక్కగా స్మరణం చేసుకున్న, ఈ వ్రత కథని విన్న ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుందని చెప్పవచ్చు. ఇక మనం ప్రారంభిద్దాం. పూర్వము శౌనకాది మహామునులందరూ కూడా ఈ నైమిషారణ్యంలో సమావేశమయ్యేవాళ్ళు. ఎందుకయ్యానంటే ఈ మహామునులందరూ కూడా దేశ సంచారం చేస్తూ అనేక ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి చెడు అంతా కూడాను ఒక చోట చేరి, పూర్వం శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యంలో సమావేశమయ్యేవారు. కారణం ఏంటంటే ఈ మహామునులందరూ కూడా ఎక్కడెక్కడో ప్రాంతాల్లో అన్నీ కూడాను సంచారం చేస్తూ ఆ యొక్క ప్రాంతాల యొక్క ప్రజలు పడుతున్నటువంటి కష్ట నష్టాలు, వాటి బాగోగులు, వాళ్ళు కలిగినటువంటి మంచి చెడు, ఇలా అనేకమంతా కూడాను పరిశీలించి ఆ యొక్క సమావేశంలో అందరూ ఒక చోట గుమికూడిన సందర్భంలో అందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ పంచుకునేవాళ్ళు. ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానాన్ని కూడా ఏం చేస్తే మంచి కలుగుతుంది, ఏం చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాల గురించి, ముఖ్యంగా ధర్మబద్ధమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి విషయాల గురించి చర్చాగోష్ఠి అనేటువంటిది జరుపుకుంటుండేవాళ్ళు. అయితే ఈ క్రమంలో భాగంగా సూత మహాముని కోసం అందరూ కూడా ఎదురు చూసేవాళ్ళు. ఎందుకయ్యానంటే అనేక రకాల ప్రాంతాలన్నీ కూడాను తిరిగిన తరువాత ఆ యొక్క ధర్మ విచక్షణ జ్ఞానాన్ని ఎక్కువగా అవపోసన పట్టినటువంటి వాడు ఆ సూత మహాముని. కాబట్టి ఆ సూత మహాముని రాగానే అందరూ కలిసి లేచి అర్ఘపాద్యములు ఇచ్చిన తర్వాత, భోజన తాంబూలాదులన్నీ అయిపోయిన తర్వాత చక్కటి సాయంకాల సమయంలో బోధి వృక్షం కింద అందరూ కూర్చొని ఉండగా అప్పుడు అందరూ కూడా సమావేశమయ్యారు. సూత మహాముని అడిగారు, అయ్యా, ఈ అందరూ కూడా ఎంతో మీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము, మీరు వచ్చారు, మాకు చాలా సంతోషము. కాబట్టి ఈ మానవ ప్రజలందరూ కూడా ఎంతో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క కలియుగం రాబోతున్నటువంటిదంతా కూడాను కలియుగం. ఈ కలియుగంలో గత యుగంలో లాగా చక్కగా ఆనందంగా గడిపే క్షణాల కంటే కూడా ఎప్పుడూ కూడా పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా అనేక రకాల సమస్యలు, పుట్టిన దగ్గర నుంచి అనారోగ్య సమస్యలు, విద్యలు ఉండకపోవడము, పిల్లలు పెరిగి పెద్దగా కాకపోవడము, తల్లిదండ్రులకి కంటగా ఉండుండడము, అలాగే సమాజంలో సంఘ విద్రోహకర శక్తులతో చేతులు కలిపి సంపూర్ణముగా భ్రష్టుత్వం పట్టిపోవడము, అలాగే ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు కాకపోవడము, ఒకవేళ పెళ్ళిళ్ళైనా దాంపత్యం చక్కగా ఉండకపోవడము, అన్నీ అనుకూలంగా ఉండి దాంపత్యం బాగున్న సంతానాన్ని పొందలేకపోవడము, అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా గొప్పగా బతికిన వాళ్ళు కాస్త వీరు భిక్షాధికారులుగా అయిపోతూ ఉంటుంటారు. అంతేకాకుండా వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య లక్షణాలన్నీ కూడాను పెరిగిపోతూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ కోరిన కోరికలు తీరకుండా ఉండి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అటువంటి వారి యొక్క స్థితిని బాగుపరిచి వారికి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఏమైనా వ్రతముందా మహానుభావ చెప్పు అని చెప్పగా, అంతటా శౌనకాది మహాములందరినీ చూసినటువంటి ఆ సూత మహాముని, ఓ ఈ మునీశ్వరులారా, సాటి మానవులపైన మీకున్నటువంటి జాలి దయ చాలా గొప్పగా మెచ్చుకోదగినటువంటిది. దీనికి సంబంధించినటువంటిది ఒక వృత్తాంతం ఉంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి విధానంగా ఒక చక్కటి వ్రతం అనేది ఉందయ్యా అని చెప్పగా, అంతటా మహామునులందరూ కూడా ఏంటా వ్రతము, ఏంటా కథ, ఎవరైనా చేశారా, వాటి వివరాలన్నీ కూడా మాకు తెలియచేయండి అని చెప్పి మేమందరం కూడా ప్రజలకందరికీ తెలియచేస్తాము, మేము వెళ్ళిన చోటల్లో కూడా చక్కగా చేసుకుండాయి అని చెప్పి అందరికీ చెబుతాము అని చెప్పి శౌనకాది మహామునులందరూ కూడాను సెలవు ఇవ్వడం జరిగింది. అంతటా సూత మహాముని ఈ విధంగా చెప్పాడు. పూర్వము చక్కగా ఆ కైలాస పర్వతం మీద ఎంతో గొప్పగా ఆనంద తాండవ నృత్యము చేసినటువంటి పార్వతీ పరమేశ్వరులు చక్కగా ప్రదోషకాల సమయంలో సుఖాసీనులై ఉండగా భర్త యొక్క ప్రేమ అనురాగాన్ని పొందుతున్నటువంటి వేళ ఆ పార్వతీదేవి చక్కగా పరమేశ్వరుని సమీపించి, ఓ మహాదేవ, చక్కగా ఎంతో ఆనందంగా కనబడుతున్నారు ఈరోజు, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నాకు ఆ యొక్క ప్రశ్నకి సమాధానం చెబుతారనగా, అడుగుదేవి అని చెప్పి పరమేశ్వరుడు అనగా, మనం దేవతలం, ఆకలి దప్పికలు అంటూ ఉండవు, అన్ని రకాలుగా సౌఖ్యంగా ఉంటాము, చక్కగా సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటుంటాము. కానీ మన బిడ్డలే కదా భూలోకంలో జన్మించినటువంటి వాళ్ళు, ఈ కలియుగంలో అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క మానవులకి ఉద్ధరించేటువంటి వ్రతం ఏదైనా ఉందా అని చెప్పి అడగగా, ఎందుకు అమ్మ, ఏ విధంగా అడుగుతున్నావు, కారణం ఏంటి అనగా, నేను భూలోకంలో భవిష్యత్తుని ఊహించుకొని ఆలోచిస్తుంటే రాబో కలియుగంలో అనేక రకాలైనటువంటి దుఃఖాలకి, కష్టాలకి, నష్టాలకి లోనైనటువంటి ప్రజల్ని చూసి భరించలేకపోతున్నాను, ఒక తల్లిగా నేను భరించలేకపోతున్నాను అనగా, ఆ పరమేశ్వరుడు నీ యొక్క మాతృ హృదయాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాను, సాక్షాత్తు ఆ పార్వతీ అమ్మవారి యొక్క
మనసులో ఉన్నటువంటి ఆలోచనని గమనించినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ విధంగా సెలవిచ్చాడు. పార్వతీ అమ్మవారి యొక్క మాతృ హృదయాన్ని చూసి పులకించినటువంటి ఆ పరమేశ్వరుడు, ఓ పార్వతి, చక్కగా మానవుల అందరినీ కూడా ఉద్ధరించేటువంటి వ్రతం ఉంది, అదే వరలక్ష్మీ వ్రతము. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికందరికీ కూడా ఈ ఇహలోకంలో పరము, అలాగే పరలోకంలో సుఖభోగాలు, ఇహలోకంలో సౌఖ్యములు, అన్ని విధాలుగా ఆనందదాయకంగా జీవితాన్ని గడుపుతారు. అనగా ఏంటా వ్రతము, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరైనా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారా అని చెప్పి పార్వతీదేవి కుతూహలముగా సందేహాలతో అడిగింది. అంతటా పరమేశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి, దేవి, శ్రావణ మాసం అంటే నాకు చాలా ఎంతో ఇష్టమని నీకు తెలుసు కదా. ఇదే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున లక్ష్మీ ఆరాధన ఎవరైతే చేస్తారో వారికందరికీ కూడా మనోవాంఛ అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు అని చెప్పి వ్రత కథం యొక్క అంతా కూడాను తెలియచేయడం జరిగింది. పూర్వము మగధ దేశంలో కుండిన నగరం అనేటువంటి నగరంలో చారుమతి అనేటువంటి బ్రాహ్మణ స్త్రీ ఉండేది. చిన్నప్పుడే చక్కగా ధర్మ ప్రకారము నడుచుకుంటూ ఉండి పెరిగి పెద్దయిన తర్వాత చక్కటి కుటుంబంలో కోడలిగా వెళ్ళింది. తన కోడలి ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండి భర్త యందు ప్రేమ అనురాగముతో, సంతానమందు వాత్సల్యముతో, పెద్దల యందనగా అత్తామామల యందు ప్రేమతో, అనురాగముతో, అభిమానముతో ఉంటూ కంటికి రెప్పలా అందరినీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తుంది. పతి సేవ తప్ప ఇంకా వేరే ఏవి కూడాను ఆలోచించినటువంటి ఆ యొక్క స్త్రీమూర్తి యొక్క పాతివ్రత్యాన్ని చూసి మెచ్చినటువంటి మహాలక్ష్మి ఒకానొక శుభ సమయంలో స్వప్నంలో కనిపించింది. ఓ చారుమతి, నీ యందు నీకున్నటువంటి పాతివ్రత్యానికి, పతి యందు ఉన్నటువంటి నీ భక్తికి, కుటుంబం మీద ఉన్నటువంటి నీ ప్రేమాభిమానానికి, ముఖ్యంగా దేవతల మీద ఉన్నటువంటి నీ యొక్క భక్తికి మెచ్చి నీకు అనుగ్రహించబోతున్నాను. ఈ శ్రావణ మాసంలో, వచ్చే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను ఆరాధించు. నీకు ఇహలోకంలో సుఖము భోగము కలిగి పరలోకంలో శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పి అంతర్ధానమైంది. అంతటా అంతర్ధానమైనటువంటి లేచి చూడగా ఒళ్ళంతా చెమటలు పట్టినటువంటి సందేహం. పక్కనే ఉన్నటువంటి పతిని లేపి, ఓ పతి, నాకు ఈరోజు కల్లో అమ్మవారు కనిపించింది. ఈ కథ వృత్తాంతం అంతా కూడా చెప్పడం జరిగింది, స్వప్న వృత్తాంతం అంతా. ఇక్కడ ఒక నియమం గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా శుభస్వప్నము గనక వచ్చింది అని అంటే ఆ శుభస్వప్నము రాగానే తెల్లారేంత వరకు కూడా దేవతానామాన్ని స్మరించుకుంటూ ఉండాలని శాస్త్రం చెప్పింది. కాబట్టి తెల్లవారు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవీ నామాన్ని స్మరిస్తూ కూర్చొని ఉన్నారు. అంతటా సూర్యోదయం కాగానే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని, ఈ విధంగా నాకు స్వప్న వృత్తాంతమైంది అత్తయ్య మామయ్య అని చెప్పగా అందరూ సంతోషించారు. కాబట్టి ఈ వృత్తాంతం, ఈ యొక్క మహాభాగ్యము నా ఒక్కదానికే కాదు అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఆ కుండిన నగరంలో ఉన్నటువంటి ఈ మహిళా మనులందరికీ కూడాను తెలియచేసింది. అంతటా అందరూ కూడా సంతోషించి, ఓ చారుమతి, నీవు చేసుకుంటున్నావు కదా, నీతో పాటు మేము కూడా మీ ఇంట్లో వ్రతం చేసుకుంటాము, మాకు కూడా అనుమతి ఇవ్వు అని చెప్పి అందరూ వేడుకొనగా, చక్కగా రండి అక్కయ్యలు, మీరందరూ కూడా చక్కగా వచ్చి చేసుకోండి, అందరం కలిసి చేసుకుందాం అని చెప్పి కుండన నగరంలో ఉన్నటువంటి మహిళా మనులందరూ కూడా ఆ చారుమతి ఇంటికి రావడం కోసం ఎదురు చూడసాగారు. ఎందుకోసం? శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఆ రోజు రానే వచ్చింది, ఆ మాసం రానే వచ్చింది. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ యొక్క వ్రతాన్ని అంతా కూడాను చారుమతీదేవి చేసుకుంటుండగా అందరినీ పక్కన కూర్చోబెట్టుకొని అందరి చేత కూడా ఈ వ్రతాన్ని, అనగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపచేసింది. ఈ విధంగా వ్రతమంతా అయిన తర్వాత ఆ అమ్మవారికి సమస్త షోడశోపచార విధానంగా పూజ జరిపిన తర్వాత చక్కగా లేచి అక్షితలు తీసుకొని ప్రదక్షిణలు చేద్దామని అందరూ కూడా లేచి మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ చేతులకి కంఠాభరణాలు అన్నీ కూడాను సువర్ణమయమైపోయాయి. అలాగే రెండవ ప్రదక్షిణ చేయగానే కాలికి గండ పెండేరాలు, సమస్త వస్త్రములు కూడాను మంగళప్రదములు అయిపోయాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే ఆ ఇంటి ముందు గజ తురగ వాహనములతో తమ భర్తలు ఆ కుండిన నగరంలో ఆ వ్రతం చేసుకున్నటువంటి భార్యల్ని తీసుకుపోవడానికి ఆనందముతో ధనధాన్య సమృద్ధితో, రథము నిండా ధనధాన్య సమృద్ధితో చక్కగా వచ్చి సంతోషంగా వచ్చారు. అంతటా ఆ వ్రతమంతా అయిపోయిన తర్వాత అందరికీ వాయనం ఇచ్చిన తర్వాత అందరూ కూడా వెళుతూ ఓ చారుమతి, నీ యొక్క
ప్రభావం వల్ల మేమందరం కూడా ఎంతో ధన్యులమయ్యాము. నీవు కేవలం స్వార్థబుద్ధితో ఆలోచించకుండా నువ్వు ఒక్కదానివే చేసుకోకుండా ఈ వ్రతాన్ని మా చేత కూడా మేము చేయించావు కాబట్టి ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం మేము కూడా మా ఇంట్లో ఈ విధంగా వ్రతం చేసుకుంటాం. ఈ వ్రత మహిమ వల్ల నీ ఇంట్లో చేసుకున్నటువంటి ఈ వ్రతం యొక్క మహిమ వల్ల మాకు అలక్ష్మి అనేది తొలగిపోయింది, లక్ష్మీ ప్రాప్తి అయ్యింది. కాబట్టి మేము చాలా సంతోషంగా వెళుతున్నాం. నీవు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి వచ్చినటువంటి మహిళా మండలందరూ కూడాను ఆ చారుమతిని ఆశీర్వదించి భర్తలతో సహా వాహనాలకి తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు దారభ్యత యుగ యుగాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమ ప్రభావం వలన శ్రావణ మాసం అనగానే లక్ష్మీ పూజగా మహిళా మండలందరూ కూడాను చక్కగా చేసుకుంటూ ఉండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క భూలోకంలో కుటుంబంతో సహా అనగా భర్త పిల్లలతో సహా ఎంతో ఆనందంగా సుఖభోగాలతో ఆనందంగా జీవించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మొట్టమొదటిగా ఏవైతే కార్యక్రమం ఈ పూజా వ్రతం చేసుకుంటారో ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉండండి. ఇంతింతై వటుడింతింతై తానింతింతై మరింతింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానముగా ఏటికి ఆ ఏడు, ఏ రోజుకి ఆ రోజు, ఏ మాసానికి ఆ మాసము, ఏ ఋతువుకి ఆ ఋతువు, ఏ ఏటికి ఆ ఏడు మీ ఇంట్లో ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహం కలగడం వల్ల ఇంట్లో అన్ని విధాలుగా ప్రశాంతత, చక్కటి దాంపత్యము, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడము, చక్కటి విద్య బుద్ధులు అన్నీ కూడాను సక్రమంగా ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం వల్ల కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే విధానాన్ని శౌనకాది మహామునులకు సూత మహాముని ఈ విధంగా వ్రత వృత్తాంతాన్ని అంతా కూడాను తెలియచేయడం జరిగింది. ఇది స్కాంద పురాణే వరలక్ష్మీ వ్రత కథ సమాప్తః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.